తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆది పరాశక్తి పీఠ స్థాపకులు స్వామి ఓం స్వరూప్ గారు. మానస సరోవరం, హిమాలయాలు, ఎన్నో సుప్రసిద్ధమైన క్షేత్రాలు దర్శిస్తూ భక్తి సేవా మార్గాలను విశ్వవ్యాప్తి చేయడమే వీరి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. నమస్కారం గురుగారు. దివ్య విశ్వ శక్తి స్వరూపులందరికీ ఆ యొక్క దివ్య శక్తి ప్రాప్తించాలని, అనుగ్రహించాలని ఆశీర్వదిస్తున్నాను. వితంతు ఎదురొస్తే కొంతమంది ముఖ్యమైన పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఆ పనిని విరమించుకుంటారు. సో ఇది ఎంతవరకు నిజంగా వితంతు అయితే పూలు, బొట్టుకి, వీటన్నిటికీ దూరంగా ఉండాలంటారు? అది వితంతువు అనే తల్లులకి పుట్టుకతోనే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో పువ్వులు, బొట్టు, కాటుక, గాజులు, రంగురంగుల బట్టలు వేసుకునే అర్హత ఉన్నది. పెళ్ళి అనేటువంటిది మధ్యలో జరిగింది. ఆ మధ్యలో ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళు వితంతులుగా అవ్వచ్చు. వాళ్ళు పుట్టుకతో వచ్చేవి ఏ వస్తువులు విడనాడడానికి వీల్లేదు. వాళ్ళు అలాగే ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా కొంతమంది కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు కూడా వాళ్ళని పిలవకుండా ఉంటారు. సో అది వాళ్ళని బాధ పెట్టడమే కానీ వాళ్ళని సమస్థాయిలో వాళ్ళని ఇలా దూరం పెట్టడం భావ్యం కాదు. సుహాసిని పూజలలో కూడా చాలామంది వితంతువులకి కొంతమందికి బొట్టు పెట్టకపోవడంలో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని గౌరవించండి, స్త్రీమూర్తులను గౌరవించండి, అంతేగాని అవమానించకండి. ఏమి అశుభాలు జరగవు. అది అపశకునంగా భావిస్తారు. అపశకునం కూడా కాదు. పిల్ల అడ్డం వస్తే అని, ఇంకేవో అడ్డం వస్తే అని, అవి అడ్డం వస్తాయి. అవి దాని సహజం. నువ్వు పిలవలేదు కదా, దానంతలో అది వస్తుంది పోతుంది. మీరు దాన్ని పర్టికులర్గా శకునం కింద మాత్రం తీసుకోకండి. ఒకవేళ నిజంగా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు వితంతు ఎదురొస్తే ఆ పనిలో ఆటంకాలు జరుగుతాయా? నాకు తెలిసి జరగవు. అవి ఏమి ఇబ్బంది. ఒక తల్లి భావన చేయండి. మీ తల్లి ఆశీర్వదించడానికి వస్తున్నట్టు ఎందుకు అనుకోకూడదు? మీరు తల్లి భావన చెయ్యండి. మీ తల్లే వచ్చిందనుకోండి. కొంతమంది తల్లులు వాళ్ళ ఇంట్లో వితంతులు ఉంటారు, వితంతులు కూడా పిల్లలు ఉంటారు. మరి వాళ్ళు అమ్మ నాకు ఎదురు రావద్దని అంటాడా బాబు? అనగలడా? అన్నాడు. తల్లి మంచి చేస్తుంది కానీ చెడు చేయదు కదా. అలా తీసుకోవాలి మనం. సో కొంతమంది దీని కారణంగానే, అంటే ఈవిడని పిలిచిన కారణంగానే అపశకునం జరిగింది అని భావిస్తుంటారు. అది వాళ్ళ భావం మాత్రమే, వాళ్ళ థాట్ మాత్రమే. దాన్ని ఏ విధంగా చూడదు? అలా ఏం జరగదు. ఒక మనిషి వచ్చితేనే చెడు జరిగితే, ఇలా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే చెడు కనుక వాళ్ళకి జరిగితే, చెడు జరిగే వాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళని పంపిస్తే వాళ్ళకి కూడా చెడు జరగాలి కదా. అలా ఏం జరగదు కదా. అంటే మనకి ఏం జరగాలో ముందే రాసి పెట్టుంటుందా మరి? ఏం ప్రకారం అంటే ఏం జరగాలో ఏం చెయ్యాలో వాళ్ళే ఆత్మ నిర్ణయించుకుంటుంది పూర్వజన్మలో. అవి అర్ధాంతరంగా ముగిడియంతో నెక్స్ట్ బర్త్లో అవి చేస్తారు. ఓకే. అసలు మీకు కోరిక లేకపోతే జన్మనే ఉండదు. సరే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కోరిక లేకపోతేనే జన్మ ఉండదని. మనిషికి కొన్ని లక్షల జన్మలు ఉండొచ్చు, అవన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. మనిషి జన్మనే కాదు, వృక్ష జన్మనే కాదు, జంతువుల జన్మనే కాదు, ఏ రూపంలోనన్నా జన్మ తీసుకోవచ్చు. వాళ్ళకి ఆ కోరికని బట్టి, వాళ్ళ చేసే కర్మల్ని బట్టి, వాటిని బట్టి కూడా ఉంటాయి, శిక్షలు కూడా ఉంటాయి. శిక్షల నుంచి తప్పించుకోవాలంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో శిక్షల నుంచి తప్పించుకోవాలి అంటే వాళ్ళు మంచిగా ఉండడం, మంచి ఆలోచించడం, మంచి వాళ్ళతో సత్సాంగత్యం చేయడం, సతతము కూడా దైవనామ స్మరణ చేస్తూ, వాళ్ళకి ఆ థాటే రాదు కదా. చెడు చేయాలనే థాట్ వస్తే కదా మీరు చెడు చేయడం. మంచి థాట్లో ఉన్న వాళ్ళకి మంచి జరగాలి. ఒక మంచి విత్తనం పెట్టండి, మంచి వృక్షమే వస్తుంది. చింతకాయ చెట్టు పెడితే చింతగింజలే వస్తాయి. ఏది పెడితే, ఏది మీరు నాటితే అదే వస్తుంది. భావం కూడా అంతే. యద్భావం తద్భవతి, ఏదో దృక్ తదో భావ. ఈ వితంతు గురించి మాట్లాడుకునే క్రమంలో స్వామీజీ ఇంకొక ప్రశ్న. పెళ్ళై ఒక 3-4 సంవత్సరాలు అయినా పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని కూడా శుభకార్యాలకు పిలువరు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది అంటే ఇప్పుడు ఈ దైనందిక జీవితంలో పిల్లలు అనేటువంటిది ప్లానింగ్ ప్రకారం కంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగుదాం అనుకుంటున్నారు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ స్వవిషయం, స్వప్లానింగ్ అది. అందుకని వాళ్ళని పిలవకపోవడం అనేది ఒకప్పుడు ఉండేది.
వాళ్ళకి ఆ పూర్వకాలంలో ఆ పద్ధతులు వేరు. ఇప్పటికి మొత్తం మారిపోయింది. ఇప్పుడు మనం దేన్ని పాటించాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆ పూర్వకాలంలో అలా ఉండేవాళ్ళు నేను ఇలా ఉండాలి అంటే కుదరదు. ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎలా బ్రతకాలో ఆ విధంగానే బ్రతకాలి. సో ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలు లేని వారు కూడా శుభకార్యాల్లో పాల్గొనవచ్చు. చాలా మంది దండం పెట్టుకోవచ్చు, వచ్చి మాకు మంచి సంతానం కలగాలి అని అమ్మవారికో అయ్యవారికో దండం పెట్టుకోవచ్చు, తప్పు లేదు. అంటే అది ఒకరింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఈ గొడ్రాలు అని చెప్పేసి అంటారు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమి పట్టించుకోవడం లేదు కదా. ఇప్పుడు ఈ సమాజంలో ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు పట్టించుకునేవారు, అనేవారు. ఇప్పుడు అందుకని ఆ టైంని మనం కంపేర్ చేయకండి. ఈ కలియుగంలో ఇప్పుడుండే ఈ ఫాస్ట్ కంట్రీ కల్చర్లో ఇలాగే ఉండాలి, ఇలాగే డిసిషన్లు తీసుకోవాలి. సో ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా జరిగేది జరుగుతుంది. ఏదో వితంతు ఎదురొచ్చిందనో అదే ఇలాంటిది మనం చెడు జరగదు. క్యాల్కులేట్ బిల్లులు వచ్చినా కూడా ఏం కాదు. అంటే ఈ క్రమంలో తుమ్మితే కూడా అపశకనం. అది వాడికి ఆరోగ్య రీత్యా జలుబు చేసి ఉండొచ్చు, తుమ్ముండొచ్చు. మంచివాడు ఎందుకు తుమ్ముతాడు? తుమ్మినా దానికి సంబంధం లేదు. తుమ్మడానికి అనే విషయం ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు. సో మొత్తానికి ఏదేమైనా కూడా వితంతు ఎదురస్తానో పిల్లు ఎదురస్తానో తుమ్మితే అపశంకరంగా భావించద్దు. నీ కర్మ నమ్మకాలు పెట్టుకోకండి. ఇప్పుడు ఈ సమాజంలో అవి ఇప్పుడున్న ఈ యొక్క కలియుగంలో మూఢనమ్మకాలు నమ్మద్దంటారు. అంటే కలియుగంలో అంటే ఎవరు సరిగ్గా లేరు కదా, అలవాట్లు సరిగ్గా లేవు, మాట్లాడే వాళ్ళు సరిగ్గా లేరు, ఎవరు మంచి సలహాలు ఇవ్వడం లేదు, ఇచ్చినా తీసుకునే వాళ్ళు లేరు. కలో నామ సంకీర్తనం, కలియుగంలో నామం ఒకటి, భగవంతుడి యొక్క దృష్టి పెట్టుకొని ఆయన్ని జపము తపము ఇలాంటివి చేస్తే తప్ప మనకి మంచి జరగదు. భగవంతుడే ఒక్కరే మనకి కరుణించగలుగుతాడు, భగవంతుడు ఒక్కడే మనకి కృప చేయగలుగుతాడు. థ్యాంక్ యూ స్వామీజీ. వితంతు ఎదురస్తే దగ్గర నుంచి మనం మొదలు పెడితే రకరకాల అపశకనాల గురించి మాట్లాడుకున్నాం. అది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుందని మాట్లాడితే అది కర్మానుసారంగా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. శుభం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.